ఇట్లా కేవలం 2 పిల్లర్లు కూలితే మొత్తం బ్యారేజ్ అంతా పోయింది అని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 85 పిల్లర్లు ఉంటే అందులో ఇంకా 83 పిల్లర్లు మంచిగానే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి. అందులో ఎట్టి పరిస్థితులు కూడా మనం నిస్సందేహం వద్దు, మనకు అవకతవకలు జరిగినాయి, చేసిండ్రు. సరే, అది అధికారులు తప్ప, ఈ రాజకీయ నాయకులు తప్ప, కాంట్రాక్టర్ తప్ప, బోడి లింగంగాడు ఎవరు తప్ప అని పక్కన పెడితే జరిగింది. సరే, వీళ్ళు అన్నట్టు 2 బోని, ఇంకోటి అన్నట్టు 4 బోని, ఇంకోటి అన్నట్టు 8 బోని పిల్లర్లకు ఇబ్బంది జరిగింది. మేడిగడ్డ దగ్గరనో తుమ్మిడిహెట్టి దగ్గరనో ఎక్కడో జరిగింది. జరిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వాటిని సాల్వ్ చేయాలా వద్దా అనేది ఇక్కడ సమస్య. సాల్వ్ చేయాలా వద్దా అనే సమస్య. ఇప్పుడు ఒకటే ముచ్చట చెప్తా. ఒక కుటుంబం ఉన్నది, ఓ యజమాని ఉన్నాడు. ఆ కుటుంబానికి ఆయనకు 2 కొడుకులు, ఓ బిడ్డ, ఆయన భార్య ఉన్నారు. ఆయన ఉన్న రోజులు మంచిగా పనిచేసిండు, పనిచేసి మంచిగా ఇల్లు కట్టి కొడుకులను మంచిగా చూసుకున్నాడు, బిడ్డను మంచిగా చూసుకున్నాడు, భార్యను మంచిగా చూసుకున్నాడు, కుటుంబాన్ని మంచిగా నడిపించిండు ఆ ఇంటి యజమాని. ఒక వయసు, ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన యొక్క ఉద్యోగానికి రిటైర్మెంట్ తీసుకొని ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఆయనే బెడ్ రెస్ట్కు పరిమితం అయిపోయాడు. ఆయన ఏం పని చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ తండ్రి తర్వాత బాధ్యతలు ఎవరు తీసుకోవాలంటే, లెక్క ప్రకారం, ముచ్చట ప్రకారం ఆ ఇంటికి పెద్ద కొడుకు ఒకడు ఉంటే ఆ పెద్ద కొడుకు బాధ్యతలు తీసుకోవాలి. సరే, పెద్ద కొడుకు మంచోడే, ఇనిషియేటివ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. తండ్రి తర్వాత ఆయన ఉద్యోగంలోకి ఎక్కిండు, ఇల్లును చూసుకోవడం మొదలుపెట్టిండు, కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయన ఇల్లుకు మంచిగా పైసలు పెట్టిండు, కానీ బిల్డర్ లోపమా, లేకపోతే వాళ్ళ నాయన లోపమేనా, లేకపోతే నాయన సరిగ్గా పట్టించుకోలేదా, ఇంకోటి లోపమా, మేస్త్రి లోపమా తెలియదు. వాళ్ళ ఇంటికాడనే ఓ పిల్లర్కు పర్రి వచ్చింది. అది ఉంటుందా, ఊసిపోతుందా తెలియదు. ఒక పిల్ల, ఒక బహిరంగంగా కట్టిన, ఒక బయటికి కనిపించే ఒక పిల్లరు, దానికి వచ్చి పర్రెలో నెరలో వచ్చింది. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు, నాయనా నువ్వు ఇల్లు చక్కగా కట్టలేదే, నాయనా నువ్వు ఇల్లు చక్కగా కట్టలేదే, నాయనా నువ్వు ఇల్లు చక్కగా కట్టలేదే, నాయనా ఇంటి పిల్లలకు పర్రెలు వచ్చినాయి అని ఊకే నాయనను బదనాం చేసుకుంటా, మంచాన్ని పాలైన నాయనను బదనాం చేసుకుంటా పెద్ద కొడుకుంటే ఇది పద్ధత? ఇది న్యాయమా? ఇది లెక్కనా? నాయన తప్పు చేసిండు కదా కొడుకా, దాన్ని నువ్వు సరి చేయి, ఆ పిల్లరు నువ్వు చక్కగా గట్టిపి, మేస్త్రిని విలిపి మొత్తం దాన్ని డిస్మాండ్లింగ్ చేసి మళ్ళీ ఇంకోటి కొత్తది నిర్మిస్తావా, నిర్మించు. నీకు ఇంకా దమ్ము ఉంటే నాయనకు ఆపోజిట్లో భూమి జాగా కొని ఇంకో ఇల్లు మంచిగా కట్టి నాయన నల్లకి షిఫ్ట్ చేసి మంచిగా చూసుకో. ఇది నువ్వు చేయాల్సిన పద్ధతి, ఇది నువ్వు చేయాల్సిన పని, ఇది నీ లెక్క. నాయన 4 సార్లు అను, తప్పు చేసినావు నాయన, తప్పు చేసినావు నాయన అను. తప్పు చేసినందుకు నాయనకి ఏం శిక్ష చేస్తావో ఎయ్. బట్ ఇంకా 4 ఉన్నారు కదా నీ ఇంట్లో, ఆ పిల్లలు ఊలితే సస్తారు కదా, మరి ఈ పట్టింపు లేదా? ఇదే ఎంతసేపు రాజకీయం. కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ ఇంత తిన్నాడు, కేసీఆర్ అంత తిన్నాడు. కేసీఆర్ తిన్నాడా అరెస్ట్ చేయి, కేసీఆర్ తప్పు చేసిండా బద్నాం చేయి. కేసీఆర్ ఏమన్నా తెలంగాణ ప్రజలకు సొమ్ము దోసుకొని తినాలనుకుంటా కేసీఆర్ను కోర్టుకి ఈడ్చుకరా. బట్ అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ కూడా చేయాలి కదా, ఆ పిల్లర్ను రిపేర్ కూడా చేయించాలి కదా. ఎంతసేపు అది చెడ్డగా ఉంటేనే వీళ్ళని బదనాం చేయడానికి మంచిగా ఉంటుంది. ఆ పిల్లర్ కూలిపోయేటట్టుండి మొత్తం కాళేశ్వరం అంతా నాశనమై తెలంగాణ ప్రజల సొమ్మంతా నీళ్ళ పాలై నీళ్ళలో కొట్టుకొని పోవాలి, అప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇదా మీ టార్గెట్? ఇందుకా మిమ్మల్ని ఎందుకుంది? అరే కనీస బాధ్యత లేదు. ఎవడి సొమ్మురా భయ్? మీ ఇష్టానుసారంగా ఓడు కడతాడు, ఇష్టానుసారంగా ఓడు ఖరాబ్ అవుతున్నా చూస్తాడు. ఎవడబ్బా సొమ్ము అదంతా? కేసీఆర్ జేబులకించి పెట్టిండ్రా, రేవంత్ రెడ్డి గారు జేబులకించి పెట్టిండ్రా, లేకపోతే ఇంకెవడన్నా వస్తే వాడు మన జోలికించి పెడతారా? ఈ అంతా కూడా తెలంగాణ 4 కోట్ల జనాభా తెలంగాణ బిడ్డల యొక్క సొమ్ము, వాళ్ళ కష్టం కదా. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దుర్మార్గంగా ఉంటే పనులు ఎట్లయితాయి భయ్? ఎట్లా ఎన్నుకున్నారు మిమ్మల్ని అసలు? తప్పు చేసిండు, తప్పు చేసిండు, తప్పు చేసినోడికి ఏ శిక్ష వేస్తావు అట్లా వేయాలి. కానీ అక్కడ ఉన్న సమస్యను రిపేర్ కూడా చేయించాలి కదా. అందుకే కదా ఎన్నుకుంది. ఎందుకో ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతుండే, సన్న బియ్యం ఎందుకు రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తూ ఉండు రేషన్లలో? చెప్పుంటే ఎందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉండు? ఒక అప్గ్రేడ్, ఒక వర్షన్, అది తింటే మంచిది కాదు, దానికంటే ఇంకా నాణ్యమైన, ఇంకా మెరుగైన బియ్యం పెట్టాలనే ఉద్దేశంతో కదా. మరి ఇక్కడ చేసినప్పుడు కాళేశ్వరం కట్టిండు, అది కొంచెం లోపాలు ఉన్నాయి, బాగలేవు, దాన్ని నేను రిపేర్ చేస్తా అని అనుకోవాలి కదా. సగం పెట్టి మేనత్తా అంటే ఎట్లా చెప్పు?